ప్రార్థన చేసుకుని దేవుని మాటలు కొద్దిసేపు ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జయంగల దేవ, సర్వశక్తి మంత్ర, స్తుతి పాత్ర, స్తోత్రారుడ, ఈ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, పూజనీయమైన, ఘనమైన నామానికి ఉదయకాలంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదేనైనా ఈ వారం అంతా మమ్మల్ని క్షేమంగా కనికరించి కృప చెప్పి మమ్మల్ని నడిపించిన ఈ విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. ఇదోనైనా మీ సన్నిధికి మేము వచ్చుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదోనైనా ఈ ఆరాధనలో మేము పాల్పొందుటకు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో మరి తండ్రి, పాటల ద్వారా నేను మహింపొచ్చున్నాం, నీ గ్రంథాన్ని చదువుకొని ఉన్నాం. అయితే తండ్రి, మరి ఆరాధనలో ఒక భాగమైన అపోస్తుల బోధకు మేము అందరం కూడా చేరినాం. అయితే ఈ బోధను, మరి మీ బోధను మేము అందరం ఆలోచించేస్తే మరి ఎంతో భయంతో, విధేయతతో మా మనసులను, మా హృదయాన్ని యాదనపరుచుకొని తండ్రి మీరు ఏం మాట్లాడతారని ఆలోచించే శక్తి, సామర్థ్యాన్ని మాకు అందరికి దయచేయండి. అటు నీ మాటలు బోధించి నాకు కావాల్సిన నీ కృపను అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మక సాహసం దయచేయండి. మరి తండ్రి ధైర్యం కలిగి నీ బిడ్డలకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పే భాగ్యాన్ని దయచేయండి. అయితే తండ్రి, ఈ మాటల్లో ఏ మాట నా మాటలు జోడించక తండ్రి ఉన్నట్టు చెప్పుడు కావాల్సిన కృపను అనుగ్రహించమని, వినిచిన ప్రతి హృదయాన్ని మీ ఆదిని పరచుకోమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, మరి మన ఈరోజు ఏదో కలుసుకోవడానికి దేవుడు మా ఇంట్లో కృప చెప్పాడు. ఆ కృపను బట్టి ఎన్నిసార్లు ఆయనకు స్తుతించినా మనం ఎప్పుడు ఆయన కృతజ్ఞులై ఉండాలి. ఆ రీతిగా మనం ప్రేమిస్తున్నాడు. అయితే మనందరం కూడా పోయిన వారం ఏం ఆలోచన చేసామంటే, దేవునికి కూడా అసాధ్యమైనవి ఉన్నాయి. జనరల్గా దేవునికి సమస్తం సాధ్యమైన మాటలోనే ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో దేవునికి అసాధ్యమైనవి కూడా ఉన్నాయంట అని అనేసరికి అందరూ కూడా డిఫరెంట్ పాట విన్నారు. ఏదేమైనా కూడా అది ఎంత గొప్ప మెసేజో మనందరం కూడా ఆలోచించేసాం. అయితే ఈరోజు మరొక విషయం ద్వారా దేవుని గురించి, దేవుని యొక్క సత్యాన్ని గురించి ఆలోచించేద్దాం. ఈ లోకంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు ఉన్నాయంటే, ఎక్కడ చూసినా హత్యలు, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా లంచగొండి, ఎక్కడ చూసినా ఘోరమైన కార్యక్రమాలు. అయితే వీటి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదా? పట్టించుకుంటుంది. శాసనసభలో చట్టాలు చేస్తున్నారు, పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నారు. అయితే వీటిని చట్టాలు చేస్తున్నారు, కానీ ఆ చట్టాలని బలహీనతలు ఎదుర్కొని అతిక్రమిస్తూ ఆ చట్టాలను తనకు అనుకూలం చేసుకుంటున్నారు ఇలా పనిచేసేవాళ్ళు. లంచం చేస్తున్నాడు, లంచం తీసుకుంటున్నాడు. ఆయన చట్టాలని మరి తనకు అనుకూలంగా కోర్టులో వాదించుకునేటట్లు ఆయన చిక్కినా కూడా మరి ఆయన కూడా లాయర్ ఉన్నాడు, ఆయన కూడా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే చట్టాలు ఉన్నాయి, అయితే ఫలితం లేదు. మరి తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలకు చెప్తారు, నేను అలా తప్పు, ఇలా చేస్తే ఇది కరెక్టు అని తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి అక్కడి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ చెప్తున్నారు ఇది తప్పు, అది ఒప్పు అని. మరి ఆ పై స్థాయిలో వెళ్ళినా కూడా లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఈ సమస్యలు తీరిపోతున్నాయా? కాలా, ఎక్కడ కూడా ఫలితం లేదు. అయితే ఫలితం లేదు అని వదిలేస్తామా అని అంటే వదిలితే దేవుడు ఒప్పుకోడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ భూమి మీద మనుషులైన మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. అయితే వీటిని ఎలా జయించగలం, వాటి ద్వారా వాటిని జయించాలంటే ఎలాంటి ప్రతిఫలం మన ప్రతిఫలం ఫలించాలో దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ విషయాలన్నీ పరిష్కరించాలంటే దేవునికి ఉద్దేశం ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పం, దేవుని యొక్క సంకల్పం నెరవేరిస్తే ఆ సంకల్పంలో మనం మరి పారభాగస్తులైతే ఆ యొక్క వాటన్నిటి నుండి మరి మనం ఫలితం పొందగలం. అది దేవుని యొక్క సంకల్పం ఏంది ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యము కేవలం దేవుని సంకల్పం అంటే దేవుని కుమారుడిగా యేసు ప్రభు లాంటి కుమారులు కావాలనే కాదు, కానీ
అందులో భాగం మరొకటి ఉంది, అది అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతాను. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఆ అజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్టున్నానంట. ఏ అజ్ఞాన కాలం? పితృల కాలం, ధర్మశాస్త్ర కాలం. అయినా వాళ్ళని కూడా ఎడవలా. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ అజ్ఞాన కాలంలో నేను ఎలా ఉన్నానంటే కొంచెం చూసి చూడనట్లున్నా. అయితే ఇప్పుడైతే నేను ఒప్పుకోను. అంతటా అందరూ మారు మనసు పొందాలంట. ఆ మారు మనసు పొందుడు ద్వారా మాత్రమే హత్య చేయడు. ఆ మారు మనసు పొందుడు ద్వారానే ఆయన లంచం తీసుకోడు. ఆ మారు మనసు పొందుడు ద్వారానే మోసం చేయడు. ఆ మారు మనసు పొందుడు ద్వారానే మరి చెడు కార్యక్రమం చేయడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, ఆ అజ్ఞాన కాలం అయితే దేవుడు చూసి చూడనట్టున్నాను, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలంట. ఇది దేవునికి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నెరవేరిస్తే నేను చెప్పిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, వాటికి ప్రతిఫలం ఉంటుంది. అయితే ఆ దేవుడైతే ఈ మాట చెప్పాడు. అయితే ఎప్పుడు వరకు, ఎందుకు ఇలా చెప్పాడు? దేవుడు తనకు అందరూ అంతటా మారు మనసు పొందాలా అని అంటే అందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలని. మరి మనుషులు మారాలి, మనసులు మారాలి. అప్పుడు మాత్రమే ఫలం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. అలా మార్పు లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని గ్రంథాలు మనం చదివినా ప్రయోజనం లేదు. దేవుడు చెప్తున్నాడు, మీ మనసులు మారాలి, మీ మనసులు మార్చుకోవాలి. మనం చెప్పే పాఠం ఈరోజు ఏంటంటే మనసు మార్చుకున్నట. మనం చాలాసార్లు మన సింహన్ ఉన్నాడు, ఎన్నోసార్లు పాడుంటాడు, రావాలేసయా రావాలేసయా రావాలేసే అని. అయితే యేసుప్రభు భూమి మీదకి వచ్చుంటే, ఎప్పుడో 2000 సంవత్సరంలో యేసుప్రభు వచ్చుంటే ఇక్కడ మనందరూ కూడా ఎంతోమంది లోకంలో నశించిపోయేవారు. ఆయనైతే పాడుతున్నాడు, ఆయన సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడిన వారు మాత్రం అంగీకరించండి, సిద్ధపడిన వారు మాత్రం మారు మనసు పొందండి. దేవుడు అవకాశం ఇచ్చాడు. అది ఎప్పుడు అని అంటే ఈ విషయానికి దేవుడు చెప్తున్నాడు, మనకైతే తెలియదు కానీ దేవుడు ఎలాంటి ఆలోచన కలుగునంటే ఎవరు ఈ భూమి మీద నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. మొదట మానవుడు రక్షణ పొందాలని ప్రభు యొక్క రక్తంలో కడిగి ప్రభువుని లోకంలో బలిగా ఇచ్చిన దేవుడు మరొక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎవరు నశించిపోకూడదు, ఎవరు నశించిపోవడానికి ఇచ్చలేదు, ఆయన కోరకలేదు. అయితే ఆయన ఎలాగున్నాడంటే దీర్ఘ శాంతంతో ఉన్నాడంట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుచ్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవాలని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడ్ల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నా ఎడ్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, మీ ఎడ్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, ప్రభువారు రావడానికి పెద్ద సమస్య కాదు. ఒకవేళ 10 సంవత్సరాల ముందు వచ్చుంటే ఇక్కడ ఎంతమంది మన లోకంలో ఉండి నశించిపోయేవాడు. మరి ఈ రోజు వరకు దేవుడు సమయాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడంట. ఇంకా మారుతారు, ఈ సంవత్సరం ఇస్తా, ఈ వారం ఇస్తా, ఇదో ఈ దినం ఇస్తున్నా, వాళ్ళు మార్పు పొందాలి, మనసు మార్చుకోవాలని మన ఏళ్ళ దేవుడు ఎలాగునంటే దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎందుకున్నాడంటే మన ఎవరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు. అదే ఈ విషయాన్ని అది మారు మనసు పొందితే ఏం లాభం?
అసలు మారు మనసు అంటే ఏంది? లాభం తర్వాత చూద్దాము. అసలు మారు మనసు అనగా ఏంది? మారు మనసు అనగా గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. మనసు మార్చుకోవడం అతడు ఉద్యోగాన్ని ఎక్కడికి ఆ ప్రకారం చెప్పబోతుంది. అయ్యా కోరిదని ఆయన కానీ కాలేదు. ఇద్దరిలో ఎవరు తండ్రి ప్రకారం చేసిన వాడని వాడు అందుకు వాడు మొదటి వాడే కలిగి. చాలు. ఇక్కడ మారు మనసు మార్చుకోవడం అనగా ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. ఏం చెప్తున్నాడు అంటే, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. ఆ మనుషుడు మొదటి కుమారుని దగ్గరికి వెళ్ళి, నా కుమారుడా, మనకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటకి వెళ్ళు అని అన్నప్పుడు ఆ కుమారుడు తండ్రి ఎదుటనే నేను పోను అన్నాడు. అయితే తర్వాత మరలా ఆలోచించాడేమో, పోను అన్న వ్యక్తి మరలా ద్రాక్ష తోటకి వెళ్ళాడు. మరొక కుమారుని దగ్గరికి వెళ్ళాడు, నా కుమారుడ, మన ద్రాక్ష తోటకి వెళ్ళి నువ్వు పని చేయని ఆ కుమారునితో తండ్రి అంటే, ఆ కుమారుడు చెప్తున్నాడు నేను పోతాను అన్నాడు, కానీ పోలేదు. అది వీళ్ళిద్దరూ కూడా ఎవరు దేవుడు తండ్రి ఇష్ట ప్రకారం నడిచిన వారంటే, పోను అన్నాడు, మరలా పోయాడు, ఈయన మనసు మార్చుకున్నాడు. ఈ ఉపమానం యేసు ప్రభు మనకు అర్థం కావాలని ఈ ఉపమాన భావాన్ని తెలియజేశాడు. అయితే మారు మనసు మార్చుకున్నట్టుకు మొదట ఏం ఆలోచించాలంటే, బాప్తిసం పొందకముందు మారు మనసు అవసరం, అంతే కదా. మొదటి విషయము, బాప్తిసం పొందకముందు మనసు మార్చుకున్నట. తర్వాత అవసరం లేదా? మారు మనసు కేవలం బాప్తిసం పొందుకున్నప్పుడు మాత్రమేనా, తర్వాత మనసు అవసరం లేదా అని అంటే అవసరం. అది అననిత్యం జరిగే కార్యక్రమం. అది ఈ మనసు బాప్తిసం ముందు మనసు మార్చుకున్నట్టు గురించి అనేక మంది బోధించారు. ఆ బోధలు మొదటి విషయము, మొదట యోహాను బోధించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. చాలన్నా. ఇక్కడ యోహాను బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు అంటే, పరలోక రాజ్యం సమీపించింది, మీరందరూ కూడా మారు మనసు పొందండి. పరలోక రాజ్యం ఎక్కడుందండి? పరలోక రాజ్యం అని అంటే మనందరం ఆలోచన చేసే విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత కదా పరలోక రాజ్యం వెళ్ళేది. ఈ భూమి మీద ఏంది యోహాను ఇలా బోధిస్తున్నాడు అని అంటే, పరలోక రాజ్యానికి సాదృశ్యమైన దేవుని రాజ్యం. యేసుప్రభు కొద్ది రోజులు ఈ భూమి మీద రాబోతున్నాడు. మీరందరూ మారు మనసు, ఆయన ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యం చేరాలంటే మీరందరూ కూడా మారు మనసు పొందండి. ఎప్పుడు చెప్పాడంటే, ఈ మత్తయి సువార్త ఎప్పుడు రాశాడంటే, మలాకికి మత్తయికి 400 సంవత్సరాల తర్వాత, నిశ్శబ్ద కాలం తర్వాత యోహాను వచ్చిన వారు ఆ 400 గ్యాప్ పీరియడ్లో తర్వాత వచ్చిన మొదటి ప్రవక్త అనుకోండి, లేదా దేవునిక పరిచారకుడు అనుకోండి, దేవుని సేవకుడు అనుకోండి. 400 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాలు ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడలా, సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత యోహాను జకర్యాకి ఇచ్చి, ఆ జకర్యా ద్వారా యోహాను భూమి మీద పంపించి దేవుని మార్గాన్ని సరళం చేయాలని,
దేవుని యొక్క రాజస్వార్థ లోకానికి ప్రకటించాలని యోహాను పంపించినప్పుడు యోహాను చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మీరందరూ మారుమనసు పొందండి. మారుమనసు లేకపోతే ఆ రాజ్యంలో ప్రవేశం లేదు. పరలోక రాజ్యం అంటే పరలోక రాజ్యం సాదృశ్యమైన సంఘం. ఇదే దేవుని రాజ్యం. ఆ సంఘంలో ప్రవేశించాలంటే మారుమనసు అవసరం. అయితే చాలామంది బాప్తిసం తీసుకుంటారు, మా సంఘానికి వస్తారు, అయితే మనసు మార్చుకోరు. మీరు ఏం చేస్తారంటే వారు దేవునికి ఇష్టలుగా బ్రతకరు, ఇతరులను కూడా బ్రతకనేరు. అయితే యోహాను చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారుమనసు పొందండి అని యోహాను బోధించాడు. మరొక విషయం ఇక్కడ యేసు ప్రభు కూడా బోధించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలేకి వచ్చినాం. యేసు ప్రభు కూడా బోధిస్తున్నాడు. ఏమనంటే దేవుని రాజ్యం సమీపించింది, మీరందరూ మారు మనసు పొందండి. మారు మనసు పొందకపోతే దాంట్లో ప్రవేశం లేదు. అయితే మారు మనసు పొందాలంటే సువార్తను వినాలి. ఇక్కడ చెప్తున్నాడు, సువార్తను నమ్మి మారు మనసు పొందాలి అంటున్నాడు. సువార్త అంటే మన అందరికీ తెలుసు, యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానం గురించి. ఈ సువార్తను మరి నమ్మి మారు మనసు పొందితే ఆ రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. మరి నికోదేమ యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నికోదేమకి ఏం చెప్పాడు? ఆ రాజ్యంలో ప్రవేశింపాలంటే ఒక నీటి మూలంగానూ ఆత్మలకు జన్మిస్తేనే రాజ్యంలో ప్రవేశిస్తావు. మరి ఇక్కడ కూడా చెప్తున్నాడు, నువ్వు దేవుని రాజ్యం సమీపించింది, అయితే నువ్వు మనసు మార్చుకో. ఆ మనసు ఎప్పుడు మార్చుకుంటావు అంటే నా దేవుని యొక్క సువార్తను విని నమ్మి మనసు మార్చుకొని ఇక్కడ యేసు ప్రభు బోధిస్తున్నాడు. అయితే ఈ మనసు మార్చుకోమని ఎవరో చెప్పారంటే యోహాను చెప్పాడు, మరి యేసు ప్రభు గారు చెప్పారు. అపోస్తలులు కూడా మొదటి శతాబ్దంలో మరి వారు కూడా చెప్పారు. వారు చెప్పిన విధానం, వారు చెప్పిన ఆ బోధన బట్టి 3000 మందితో ఈ లోకంలో దేవుని రాజ్యం ప్రారంభింపబడింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం కూడా చదువుకుందాం. చాలు. ఇక్కడ యూదులు పేతురు యొక్క ప్రసంగాన్ని యూదుల యొక్క హృదయం నొచ్చుకున్నదంట. అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళి, అయ్యా పేతురు గారు, అపోస్తలుల వద్దకు వెళ్ళి మేమేం చేయాలా అన్నారు. అప్పుడు పేతురు చెప్తున్నాడు, మీకు పాప క్షమాపణ కలగాలంటే, మీ పాప విమోచన కలగాలంటే మీరందరూ కూడా మారు మనసు పొందండి. మారు మనసు పొంది మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి. అయితే మీరు బాప్తిసం కేవలం తీసుకుంటే మీ పాపాలు క్షమించబడు. ఎప్పుడు క్షమించబడతాయంటే మీ పాపాలను బట్టి మీరు మారు మనసు పొందితే మీరు క్షమాపణ పొందుతారు. మరి అక్కడే 3వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా చెప్తాడు. ఇక్కడ ఏమంటాడంటే, అపోస్తల కార్యము 3వ అధ్యాయము 20వ వచనం, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపము తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు నందు తిరుగుడే. ఇక్కడ తుడిచివేయబడాలంటే, మీ పాపాలు తుడిచివేయబడాలంటే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మీ పాపాలు క్షమించబడాలంటే మనం మారు మనసు పొందాలి. ఇక్కడ అపోస్తలులు బోధిస్తున్నారు. అయితే ఇక మారు మనసు పొందితే ఏమి? మారు మనసు పొందితే ఏం జరుగుతుంది? మారు మనసు పొందితే పాప క్షమాపణ ఆ వ్యక్తికి కలుగుతుంది. అయితే ఇంకెవరు ఏం జరుగుతుంది? ఇప్పుడు మన ఇంట్లో మనం అందరం కూడా సంతోషపడాలంటే ఏ ఒక్క ఇల్లు కట్టుకుంటానో,
వివాహం జరిగితేనో, లేదు ఇంకా మన స్థాయికి మించి ఏదో కారు కొంటేనో, లేదు ఇంకేదైనా మనకేదైనా గొప్పగా మన కార్యం చేసినప్పుడు మనం సంతోషిస్తాము, ఆనందిస్తాం. అయితే దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు, ఎప్పుడు ఆనందపడతాడు అని అంటే లూకా సువార్త 15:7. మారుమనసు పొందితే ఏం జరుగుతుంది? అలాగే మారు మనసు అక్కర్లేదు. 99 మంది నీతిమంతులు మారు మనసు పొంది ఒక మాట వ్యతిరేకిస్తారు. పరలోకమందు ఎక్కువ సంతోషిస్తారు. చాలన్న. ఇక్కడ పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు, యేసుప్రభు ఉంటారు. వీరు అక్కడ సంతోషిస్తారంట. దేవుడు ఈ లోకంలో ఒక పాపి లోకాన్ని విడిచి దేవుడి వైపు తిరిగి మారు మనసు పొందితే ఆ మారు మనసుని బట్టి పరలోకంలో సంతోషం అంట. మారు మనసు పొందితే ఏం జరుగుతుందంటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే ఆ యొక్క బిడ్డని, ఆ వ్యక్తిని దీవిస్తాడా లేదా బాధపడతాడా? దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు సంతోషించే కార్యక్రమం చేశాడు కనుక. ఆ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందాడు కనుక దేవుడు సంతోషిస్తున్నాడు. ఇక్కడ 99 మంది నీతిమంతుల కంటేనో ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అంట. ఆ సంతోషం పొందిన దేవుడు, ఆ సంతోషం పొందిన తండ్రి వారి ఎడ్ల ఆనందపడిన ఆ తండ్రి వారి దీవిస్తాడు, ఆశిస్తాడు. అయితే మారు మనసు పొందితే రెండో విషయము, మారు మనసు ఎలా ఉండాలి? ఇప్పుడు బాప్తీసం ముందు మారు మనసు పొందాలి. పొందితే ఎలా ఉండాలి? రెండో విషయం, మారు మనసు పొందితే ఎలా ఉండాలి? మనందరం ఏమనుకుంటామంటే మారు మనసు పొందితే ఒక త్రాగుబోతు మరలా తాక్కుంటూ ఉండడం, లేదు ఒక దొంగతనం చేసైనా మరలా దొంగతనం చేయకుండా ఉండడం, లేదు ఇంకొక మోసకారి మరలా నేను మార్పు పొందినానంటే మోసం చేయకుండా ఉండడం. అయితే దేవుని గ్రంథం ఎలా ఉండాలంటుంది? మారు మనసు పొందితే ఎలా ఉండాలి అని అంటే, ఉదాహరణగా మొదటి విషయం లూకా సువార్త 3:10. పదవచనం. లూకా సువార్త 3:10-11. అలాగైతే నేను చేయాలని రెండు అంగీలు గలవాడు ఏమీ లేని ఆహారం గలవాడును అలాగే చేయవలసినది. చాలనా. ఇక్కడ యోహాను ఈ యొక్క దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, యోహాను ప్రకటిస్తున్న సమయంలో కొంతమంది జనులు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, మేము మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉండాలి? మేము మారు మనసు పొందాం, అయితే మేము ఎలా ఉండాలి అంటే వారు చెప్తున్నాడు యోహాను, మీరు 2 అంగీలుంటే ఒక అంగీ లేనివానికి ఏంటి? మీరు ఆహారం కలిగి ఉంటే ఆహారం లేనివానికి ఆ ఆహారంలో పంచిపెట్టండి అన్నాడు. మనందరం కూడా ఏమనుకున్నా అంటే కేవలం మార్పు ఉంటే సరిపోతుంది, నా జీవితమే కదా, కేవలం నేను దొంగగా ఉన్నాను, ఆ దొంగతనాన్ని వదిలేశాను అని మనం అనుకున్నాం. అది దేవుడు మరొక నిర్వచనం చెప్తున్నాడు, మరొక విషయం చెప్తున్నాడు. నువ్వు కేవలం అలా మార్పు పొందలేమంటే కాదు, అది ఎలా ఉండాలంటే క్రియారూపంలో చూపాలి. 2 అంగీలుగా నీకుంటే, 2 జతల బట్టలు నీకుంటే లేను అనుకో ఒక జత బట్టలు. నీకు ఆహారం సమృద్ధిగా ఉంటే ఆహారం లేవు అనుకు నువ్వు నీ ఆహారంలో పాలివు. వార్తనే ఉన్నాడా? కేవలం జల్లుకు మాత్రం చెప్పాడా? కాదు. మరి అక్కడున్న ఆ యొక్క సైనికులకు చెప్తున్నాడు, మరి అక్కడ పరిపాలన చేసే ట్యాక్స్ కలెక్టర్లు కూడా చెప్తున్నాడు. అక్కడ మరి ఎక్కువ విషయం కూడా చెప్తున్నాడు. చూడండి 12-13 వచనంలో చెప్పండి.
మీకు నిర్ణయించినటువంటి దానికంటే ఉమ్. ఎక్కువ తీసుకొని పోతాయని వాళ్ళకి చెప్పారు. చాలు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్తున్నాడు. జనులకైతే ఏం చెప్పాడు? 2 అంగీలు కలవారు లేని వానికి ఒకటి ఇవ్వండి. మీకు ఆహార సమృద్ధి ఉంటే మరొకరికి లేని వారికి అది పంచిపెట్టండి అన్నాడు. అయితే ఇక్కడ సుంకర్లు అన్నారు. సుంకర్లు ఎవరు? ట్యాక్స్ కలెక్టరు, పన్ను వసూలు చేసేవాళ్ళు. పూర్వం ఏం చేసేవాళ్ళంటే, బ్రిటిష్ వాడు ఈ దేశానికి రాకముందు జమీందారులు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే విద్యానగర్ని పాటు పాడేసుకుంటారు. ₹1,00,00,000 విద్యానగర్కి 5 సంవత్సరాలకి గవర్నమెంట్ కట్టేస్తారు. అయితే వాళ్ళు ఇక్కడ ఎంత పన్నైనా వేసుకోవచ్చు. వాళ్ళు 4 కోట్లు సంపాదించు, 10 కోట్లు కూడా సంపాదించు, వాళ్ళు ఎవరు అడుగురు. అలా ఉన్నది. అందుకే ఇప్పుడు శంకరులు మనం ఆలోచన చేసినప్పుడు, పొట్టు జక్కయ్య శంకర్గా ఉన్నాడు కదా, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు కదా, ఆయన ఏమన్నాడు? యేసుప్రభు తన ఇంటికి వస్తే వెంటనే ఏమన్నాడు? అయ్యా, పేదలకు నా ఆస్తులు సగం ఇచ్చేస్తాను, నేను ఎవరైతే అన్యాయంగా వసూలు చేశానో వారికి 4 రెట్లు ఇస్తాను. అంటే ఆయన మనసే చెప్పేస్తుంది, నేను ట్యాక్స్ కలెక్టర్ని, నేను అన్యాయంగా వసూలు చేసేవాడిని నేను. ఇక్కడ కూడా చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు, సుంకర్లేని మీరు ఏం చేయాలంటే నిర్ణయించినంతే వసూలు చేయాలి. ఈరోజు ఎవరైనా అధికారాలు ఉంటే, ఎవరైనా మరి ఈ స్థాయిలో ఉంటే వాళ్ళు ఎలా ఉండాలంటే ఎంతైతే నిర్ణయిస్తారో అంతే వసూలు చేయాలి. అంటే అన్యాయంగా వసూలు చేయకూడదు. మార్మన్స్ అంటే ఇది. మార్మన్స్ అంటే జనులకు ఏం చెప్పాడు? మీకు కలిగిన ఇతరులకు షేర్ చేసుకోమన్నాడు. మరి ఇక్కడ అధికారులు చెప్తున్నాడు, మీరు నిర్ణయించిన దానికన్నా ఎక్కువ వసూలు చేయకూడదు. మీరేం చేయాలా? నిర్ణయం ఎంతైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో అంతే వసూలు చేయాలి. మరి ఇక్కడ రక్షక భటులు లేదా సైన్యాన్ని కూడా చెప్తున్నాడు. 3వ విషయం అక్కడ చెప్తున్నాడు, చూడండి. 14 వచనం, 3వ అధ్యాయము 14 వచనం. ఇప్పుడు మేము చేయాలని అంటున్నాడు. అందుకు అతడు ఎవరిని బాధపడుతుంది, ఎవరి మీద అపనిందలు వేయకూడదు, మీ జీతములతో తృప్తి పొందడానికి ఇక్కడ చలన సైనికులకో లేదా రక్షక భటులకో చెప్తున్నాడు, మీరు ఏం చేయాలి? వాళ్ళు కూడా అడుగుతున్నారు, మేమేం చేయాలా? అయితే ఎవరిని బాధ పెట్టకూడదు, మీరు ఎవరి మీదనో అపనిందలు వేయకూడదు. మరి వారి మీద అక్రమ కేసులు పెట్టడము, వారిని బాధ పెట్టకూడదు. అయితే మీ జీతంతోనే తృప్తి కలిగి బతకండి. మీరు లంచాలు తీసుకోకూడదు, అక్రమైన సంపాదనకు ఆశపడకూడదు, మారు మనసు పొందితే ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిపైన అపనింద వేయకూడదు. మీరు మీ జీతాలతోనే తృప్తి పొందండి. మారు మనసు అంటే కేవలం మనం మార్పు పొందేస్తే సరిపోతుందని మనం అనుకున్నాం. అయితే దేవుడు మరొక విషయం చెప్తున్నాడు, నేను మారు మనసు పొందాను అని అంటే, జనులుగా నేనుంటే నాకు కలిగిన వాటిలో ఇతరులకు పంచడం, లేదా నేను అధికారినిగా నేనుంటే నేను నిర్ణయించిన ఆ పనిని బట్టి మాత్రమే నేను పనిచేయడం, లేదా నేను కాపలా సెక్యూరిటీగా ఉన్నాను, లేదా ఈ దేశానికి సేవకుడుగా ఉన్నాను అని నేను ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిపైన అపనింద వేయకూడదు, నాకు ఇచ్చిన జీతంతో తృప్తి కలిగి బ్రతకడం మరి మారు మనసు అన్నాడు. ఆ విషయంలో 2వ విషయం, మారు మనసు ఎలా ఉండాలో అనే విషయంలో 3 విషయాలు చెప్పాను. మొదట జనులు ఎలా ఉండాలో చెప్పాను, మరి సుంకరులైన అధికారులు ఎలా ఉండాలో చెప్పాను, మరి సైనికులు ఎలా ఉండాలో చెప్పాము, ఆలోచన చేశాం. అయితే మరొక విషయం, మారు మనసు పొందితే ఎలా ఉండాలన్నాను కదా, ఆ విషయానికి దాంట్లో 2వ విషయంగా లూకా సువార్త 3వ అధ్యాయము అక్కడే 8వ వచనం. అబ్రహాము ఆ తండ్రి అయిన నీలోని అందరూ మొదలుపెట్టారు. దేవుడు ఈ రావాలన్న అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను. చాలు. ఇక్కడ నువ్వు మారు మనసు పొందితే ఫలితం ఉండాలి. నేను మారు మనసు పొందాను అని చెప్పుకోవడం కాదు, మారు మనసును పొందితే ఫలితం ఉండాలి. ఎలా ఉండాలో అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము 20వ వచనం.
చూడండి. సమస్త మంది వారిని యెరూషలేములోను యూదయ దేశం అంతటా తరువాత అన్ని జనులకు వారు మారు మనసు పొంది దేవుని తరపున తిరిగి మారు మనసుకు తగిన తిరిగి చేయవలసింది ప్రార్థించారు. చాలు. మారు మనసు పొందితే ఫలితం ఉండాలి. ఎలా ఉండాలంటే ఆయన మనసు మార్చుకోవాలి, దేవుని తట్టు తిరగాలి, ఫలితం ఫలించాలి. ఆయన క్రియారూపంలో ఉండాలి. అర్థమైందండి? నేను మారు మనసు పొందానంటే ఆయన మనసు మార్చుకున్నాడు, ఆయన దేవుని తట్టు తిరగాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని బట్టి తన జీవితం ఉండాలి. అప్పుడే ఫలం వస్తుంది, అప్పుడే అది క్రియారూపంలో దాల్చబడుతుంది. నువ్వు మారు మనసు పొందకుండా దేవుని తట్టు తిరగలేవు. దేవుని తట్టు తిరిగితే ఫలించలేకుండా ఉండవు, ఫలిస్తావు. అందుకు దేవుడు చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలితం ఉండాలి. కేవలం నేను మారు మనసు పొందానని ఒకవేళ నువ్వు మనుషులకు మెప్పించామో నీ మనసాక్షి దోషారోపణ చేస్తుంది. అయితే ఈ మారు మనసు ఎప్పుడు కేవలం బాప్తిసం తీసుకొని సరిపోతుందా? ఆ సమయంలో ఉంటే సరిపోతుందా? లేదా కొన్ని కార్యక్రమాలు చేసేస్తే సరిపోతుందా అంటే కాదు. క్రైస్తవునికి జీవితంలో మారు మనసు అనుదినం అవసరమే. క్రైస్తవుని జీవితంలో అనుదినం అవసరమే. ఆ విషయాన్ని మరి మూడో విషయంగా క్రైస్తవ జీవితంలో మారు మనసు అవసరం. మొదటి ఉదాహరణ అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 8వ అధ్యాయము 17 నుంచి 24 వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యము 8వ అధ్యాయము 17 నుంచి 24 వరకు చదువుకుందాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులను చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగిన. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకోమని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. పేతురు యోహాను మరి కొంతమంది పైన ప్రార్థన చేసి చేతులుస్తే వారు పరిశుద్ధత పొందుకున్నారంట. అయితే అక్కడ గారడీ సీమోను కూడా ఉంటే ఆ సందర్భం చూసి ఆయన ఆశ కలిగినాడు. ఏమంటే ఆయన ఆ పరిశుద్ధతను పొందుకుంటే ఆయన పూర్వం చేసే పనులన్నీ మళ్ళీ చేయొచ్చు, డబ్బు బాగా సంపాదించవచ్చు అనుకున్నాడు. అయితే ఆయన అప్పటికే చూడండి 13 వచనం అంటాడు. 13 వచనం చెప్తున్నాడు చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగు చూసి విభ్రాంతి పొందాడు. ఈయన ఎవరు? బాప్తిసం పొందిన క్రైస్తవుడు. సీమోను గారడీ సీమోను ఎవరు? బాప్తిసం పొందిన క్రైస్తవుడు అయిన తర్వాత పేతురు యోహాను చేస్తున్న ఆ కార్యక్రమంలో అద్భుతాలు చూసి, ఇలా చేస్తే నేను పూర్వం గారడి ద్వారా డబ్బు సంపాదిస్తున్నానని, అలా సంపాదించానని ఆలోచన పెట్టుకుని ఏమడిగాడంటే ధనంతో దేవునికి శక్తిని పొందాలని, దేవుని వరాన్ని పొందాలని అడిగాడు. అయితే వారు గ్రహించాడు అపోస్తులు, నీ దురాలోచన బట్టి నువ్వు దేవుని అడుగుతున్నావు, ఇది దేవుని యొక్క భక్తితో దేవునికి లోబడి ద్వారా వస్తుందే కానీ నువ్వు డబ్బుతో కొనలేవు. నీ దురాలోచన క్షమింపబడాలంటే నువ్వు మారు మనసు పొందు. క్రైస్తవుడే పిలుపు ద్వారా సువార్త విని రక్షింపబడిన ఈ గారడీ సీమోను మరలా తర్వాత ఏమైందంటే మనసు హృదయంలో ఏమైపోయిందంటే దురాలోచన వచ్చింది. ఆ దురాలోచన బట్టి మరలా వాళ్ళు చెప్తున్నారు నువ్వు మారు మనసు పొందు. క్రైస్తవ జీవితంలో అనునిత్యం ఇలాంటి ఆలోచన వస్తుంటాయి. ఆయనకు ఆ ఆలోచన వచ్చింది, మనకు మరొక ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ క్రైస్తవుడైన నీవు నేను ఏం చేయాలంటే అనునిత్యం
మారుమనసు పొందుతూ ఉండాలి. అది ఎవరో చెప్పనవసరంలే, మన మనసు మన హృదయం చేస్తున్న పని వాటి విషయాలను బట్టి మన మనసాక్షి దోషారోపణ చేస్తుంది. ఆ దోషారోపణ బట్టి నువ్వు అనునిత్యం మారు మనసు పొందవలసిన మనం విన్నాం. గారడి సీమాను గారడీలు చేసి డబ్బు సంపాదించేవాడు. అయితే మరలా ఈయన మారు మనసు పొంది దేవుని రాజ్యంలో జన్మించిన ఈ సీమోనే మరలా ఏమయ్యాడంటే లోకం వైపు చూశాడు. లోకం వైపు చూసి మరి దేవుని యొక్క శక్తిని డబ్బుతో కొనాలన్నాడు. ఆ యొక్క దురాలోచనని క్షమింపడాలంటే నువ్వు మరలా మారు మనసు పొందని మరి వారికి ఆయనకి అపోస్తులు ప్రకటించడం జరిగింది. మరి సంఘాలకు కూడా చెప్తున్నాడు. సంఘానికి కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా ఇలా ఉండండి అన్నాడు. మీరు మారు మనసు పొందితే ఇలా ఉండాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని గొప్పపెట్టుకున్న మొదలుపెట్టే ఆ విచారం కలిగినను ఆ పరిస్థితులను గొప్ప కాలం ఉన్నప్పటికీ గొప్ప పెట్టినట్టు తెలుసుకున్నాను. నేను గొప్పపడుతుంది నేను గొప్పపడి మారు మనసు పొందుతుంది సంతోషించున్నాను. చాలన్నా. ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలో నేను నా పత్రిక వల్ల మిమ్మల్ని దుఃఖపడిన నేను విచారపడ్డాలా, నేను బాధపడ్డాలా. అయితే ఆ దుఃఖము ఆ బాధ ఎంతసేపు ఉంటుంది? కొద్ది కాలం ఉంటుంది. అయితే మీరు దుఃఖపడి మారు మనసు పొందితే నేను సంతోషిస్తాను. మీరు దుఃఖపడి కేవలం వదిలేస్తే అది సంతోషం కాదు నాకు. నా పత్రిక ద్వారా మీరు బాధపడి ఉండొచ్చు, ఎవరైనా గద్దిస్తే బాధపడి ఉండొచ్చు, కానీ మార్పు పొందాలి. ఇప్పుడు నేను ఎవరన్నా ఊరికేనే ఏదైనా కారణం లేకుండా తిట్టేశాను, మరలా నేను దుఃఖపడుతున్నాను, అయ్యో కొట్టేసానే ఇలా పొరపాటు చేశానని మరలా నేను ఏం చేయాలంటే దుఃఖపడితే సంతోషం, అది అక్కడికి అది దాని ప్రయోజనం లేదు. మరలా నేను ఎన్నటికీ కొట్టకూడదు, మరి అన్నటికీ నేను అలాంటి ఆలోచన చేయకూడదు. అది ఇక్కడ పౌలు మరి కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీరు దుఃఖపడ్డారని నేను విచారించడం, నేను అంత బాధపడ్డంలే. మీరు దుఃఖపడి మారు మనసు పొందితే నేను సంతోషపడతాను. నా పత్రిక మిమ్మల్ని బాధపడి ఉండొచ్చు, నా ఘాటు అయిన మాటలు మిమ్మల్ని దుఃఖపడి ఉండొచ్చు, అయితే వాటి వల్ల నేను ఆనందపడను, విచారపడను. నేను ఎప్పుడు విచారపడతానంటే దుఃఖముకు తగినట్లు మీరు మారు మనసు పొందితే నేను సంతోషపడతా. క్రైస్తవుడికి మారు మనసు అవసరం, కేవలం బాప్తిసం తీసుకునేటప్పుడు కాదు, క్రైస్తవుని జీవితంలో అనునిత్యం అవసరం. అందుకే ఇక్కడ క్రైస్తవుల గురించి కూడా చెప్తున్నాను. గారడీ సీమోను పిలుపు దగ్గర బాప్తిసం పొందుకుని తన నిజ జీవితంలో ప్రవేశించిన తర్వాత కూడా ఆయన మార్గాన్ని తప్పాడు. అప్పుడు అపోస్తలునికి హెచ్చరిక చేస్తున్నారు, నువ్వు పోయి మారు మనసు పొందు. మరి కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, మీరు దుఃఖపడతారని నేను సంతోషపడ్డాలా, నా మాటలు మిమ్మల్ని గాయపరచడానికి నేను సంతోషపడ్డా. ఈ గాయం కొద్ది రోజులు ఉంటుంది, స్వల్పకాలం ఉంటుంది. అయితే మీరు ఆ దుఃఖాన్ని బట్టి మారు మనసు పొందితే నేను సంతోషిస్తాను, మారు మనసు పొందిన దేవుడు సంతోషిస్తాడు. మరి మరొక సంఘాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కొలసి 3వ అధ్యాయము 5వ వచనం, 5 నుంచి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి చదువుకున్నాం. కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మరి ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు,
ఏం చెప్తున్నాడంటే మారు మనసు నిమిత్తం కొన్ని చంపేయండి, కొన్ని విసర్జించేయండి. అవి పూర్వం మీరు ఏం చేశారంటే అలాంటి వాటిలో ఉన్నారు. మీరు మారు మనసు పొందారంటే మీరు వీటికి దూరం ఉండాలి. మీరు నవీన స్వభావం అంటే మారు మనసు, నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన యొక్క ఆలోచనలు, నూతన జీవితాన్ని గురించి మనం ఆలోచన కలిగి ఉంటే, అలా మార్పు పొందుంటే వీటిని వదిలేస్తాం. అది ఒక విషయం చెప్పాడు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు. ఇవి కేవలం అప్పుడేనండి. బాప్తీసం తీసుకోవడానికి ముందే మనందరం మారిపోయాం. వీటిని బట్టి కోపం అప్పుడే వచ్చిందా, మళ్ళీ ఎప్పుడు రాలేదా? ప్రతినిత్యం వస్తూ ఉంది. నీ దైనందిన జీవితంలో ప్రతినిత్యం కోపపడుతున్నావు. అయితే ఈ కోపము, ఆగ్రహము, నీ నోట బూతులు, ఇవి అనునిత్యం నీ జీవితంలో జరుగుతున్నాయి. వీటిని బట్టి ఏం చేయాలంటే నువ్వు అనునిత్యం మార్పు పొందాలి. నువ్వు మారు మనసు పొందాలి. కొందరు ఏం చేస్తున్నారంటే నేను డిసెంబర్ 31 రోజు నేను పాపాలన్నీ ఒప్పేసుకున్నాను. ఈ మధ్యలో నువ్వు పోతే, ఇప్పుడు డిసెంబర్ 31వ తేదీ నేను ఒప్పుకుంటానంటే ఈ మధ్యలో నువ్వు పోతే, నేను పోతే ఏం చేసినట్టు? అందుకు చెప్తున్నాడు క్రైస్తవుడు అనునిత్యం మారు మనసు పొందాలి. కొలుసులున్న సంఘానికి పౌలు చెప్తున్నాడు, ఓ కొలసీలారా, మీరు కోపపడితే వెంటనే మారు మనసు పొందండి. మీరు ఎవరి వెళ్ళైనా వాళ్ళు దూషిస్తుంటే, వారి వెళ్ళ అసూయ చెందుంటే వీటి నిమిత్తం నువ్వు మారు మనసు పొందు. అప్పుడు దేవుడు నీకు క్షమిస్తాడు. మారు మనసు లేకపోతే దేవుడు క్షమించడు. నేను బాప్తీసాలు తీసేసుకున్నాను, మరి అన్నటికీ నాకు మారు మనసు అవసరం లేదంటే వాడు క్రైస్తవుడు కాదు. నీ జీవితంలో అనేకమైన ప్రతి నిత్యం తెలిసి తెలియక పొరపాటు చేస్తావు. వాటిని బట్టి అనునిత్యం మార్పు పొందాల్సిన వాడే క్రైస్తవుడు. ఇలా మార్పు పొందకుండా ఒక ఆయన నశించిపోయాడు. మామూలు విసర్జించేదేదండి, చెమట, ఉమ్మి, మరి వేరే వగేరా. అయితే అలాంటి మాట కూడా వాడాడు దేవుడు. విసర్జించబడ్డాడు అంటున్నాడు. సమయం ఇచ్చాడు, మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ అవకాశాన్ని వాడుకోలేనా, ఆ అవకాశాన్ని వాడుకోక అలక్ష్యం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. తర్వాత దేవుడు చెప్తున్నాడు, అలా మరలా తెలుసుకుని ఆయన బాధపడాలని, మరలా దుఃఖపడి మారు మనసు పొందాలనుకున్నప్పుడు ఆయన దేవుడు విసర్జించేశాడంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చెప్తున్నాడు, అవకాశం పోగొట్టుకున్నాడు ఆయన. అయితే ఆ అవకాశాన్ని మళ్ళా ఆయన ఆలోచన చేసేటప్పటికి చేయజారిపోయింది. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విసర్జించేశాడంట ఆయన్ని. ఎవరైనా ఏసావు హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఆశీర్వాదం కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతుకును మారు మనసు పొందాల అవకాశం విసర్జించబడినని. చాలు. ఇక్కడ ఏం చేశాడు? ఆయన దగ్గరకు వచ్చింది దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏసావు, నువ్వు మారు మనసు పొందేదానికి ఇదిగో సంవత్సరం ఇచ్చాను, 2 సంవత్సరాలు ఇచ్చాను, 10 సంవత్సరాలు ఇచ్చాను. అది నువ్వేం చేసావంటే నిర్లక్ష్యం చేసావు, అశ్రద్ధ చేసావు. అయితే ఆయన దుఃఖపడి మరలా ఏం చేశాడంటే శ్రద్ధగా ఎతికాడంట. అప్పుడు అవకాశం లేక దేవుడు ఆయన ఏం చేశాడంటే విసర్జించేశాడంట. దేవుడు ఆయన్ని విసర్జించేశాడు. ఒకటి ఆలోచన చేయాలి, మనకు కూడా అవకాశం ఇస్తాడు దేవుడు. అయితే ఈ భూమి మీద మనకి ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చాడంటే చాలామంది అనుకున్నారు, నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నానంటే నేను మంచోని కదా, నేను పవిత్రాలని, నేను పరిశుద్ధిని, అందుకే బ్రతుకుతున్నాను అన్నాడు. చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే చనిపోయినారని చెడ్డోళ్ళ, వాళ్ళు మనకన్నా వాడు పరిశుద్ధులు, వాడు భక్తి పనులు. మనం ఇంకా ఎందుకున్నామంటే దిద్దుకోవాలని దేవుడు దీర్ఘ శాంతం ఏం చేస్తున్నాడు, మనం మారు మనసు పొందాలని ఎదురు చేస్తున్నాడు. దేవుడు చెడ్డలు తీసుకోడు. దేవుడు చెడ్డలు చనిపోయినారు అనేది చెడ్డోళ్ళని కాదు, ఈ భూమి మీద బతికిన మనం అందరం పవిత్రులని కాదు. దేవుడు చెడ్డలు తీసుకోవడానికి గ్రంథం సెలవుస్తుంది. యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనం.
యెహెజ్కేలు 18:23. దుష్టుల మరణము నందు చేత నాకేమాత్రం సంతోషం కలుగును? వాడు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతికే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుష్టుడు మరణించడం దేవునికి ఇష్టం లేదు. వాడు మార్పు నొంది మరణిస్తే దేవుడు సంతోషిస్తాడు. చాలామంది అనుకున్నాం, ఈ భూమి మీద నేను పవిత్రుడు కనుక, నేను పరిశుద్ధుడు కనుక, నేను మంచివాడిని కనుక అందుకే నేను ఇంకా బతుకున్నాను. కాదు కాదు కాదు, నువ్వు ఇంకా మార్పు పొందాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, యేసేవుకు అవకాశం ఇచ్చిన రోజు అశ్రద్ధ చేశాడు. మరలా తిరిగి ఆయన శ్రద్ధగా ఎతికినప్పుడు ఆయన వద్దలేదు. మరి సంఘానికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చూడండి, ప్రకటన 2:21. యోహాను రాసిన ప్రకటన 2:21. నేను దానికి సహాయం ఇచ్చేస్తున్నాను. అది తన దారాలను విడిచిపెట్టి మారుమనసు పొందకూడదు. చాలు. ఇక్కడ స్మరణ సంఘానికి చెప్తున్నాడు దేవుడు, నేను దానికి సమయం ఇచ్చా. ఎందుకంటే మారుమనసు పొందాలని. ఏ విషయంలో అంటే జాగ్రత్త విషయం, విగ్రహారాధన విషయంలో నేను దానికి సమయం ఇచ్చా. అయితే అది ఉపయోగించుకోలే. ఈరోజు విద్యానగర స్థానిక సంఘానికి సమయం దేవుడు ఇచ్చాడు. మారుమనసు పొందాలి. మారుమనసు పొందకపోతే ఏం జరుగుతుంది? మనసు మార్చుకోకపోతే ఏం జరుగుతుంది? సమయం ఇచ్చిన రోజు ఉపయోగించకపోతే విసర్జించబడ్డాడు యేసేవు. అయితే మనకేం జరుగుతుంది అని అంటే, ప్రకటన 21:8. అవిశ్వాసులను, అసహ్యులను, అర్హంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అన్ని కందకములు ఉన్నప్పుడు వాళ్ళు పోగొట్టారు. ఇది రెండవ మరణం. చాలు. ఇక్కడ మారు మనసు పొందిన వాని గురించి చెప్తున్నాడు. వీళ్ళు రెండవ మరణం పొందుతారు. అయితే నువ్వు ఏ విషయంలో మారు మనసు పొందాలో అది నీ మనసుని అడుగు. ఈరోజు స్మరణ సంఘము జాగ్రత్త నిమిత్తం మారు మనసు పొందాలి. ఈరోజు విద్యానగర స్థానిక సంఘము దేని నిమిత్తం మారు మనసు పొందాలో, దేని నిమిత్తం నా వ్యక్తిగత జీవితంలో నేను మారు మనసు పొందాలో మనం పరిశీలించుకుందాం. మారు మనసు పొందకపోతే దేవుడు విసర్జిస్తేస్తాడు. దేవుడైతే మనందరం మారు మనసు పొందాలని దీర్ఘ శాంతతో ఉన్నాడు. ఎవరు నశించాలని దేవుడికి ఇష్టం లేదు. అయితే దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడు చెప్పినట్లు బ్రతుకుదాం. అప్పుడు జీవికిరీడాన్ని పొందాం. లేదా పిరికివాడిగా ఉన్నావా, మరి వ్యభిచారిగా ఉన్నావా, మాంత్రికుడిగా ఉన్నావా, విగ్రహారాధకుడిగా ఉన్నావా, మరి అబద్ధాలు చెప్పేవాడిగా ఉన్నావా, వీటిలో ఏదాన్ని నీకు వర్తిస్తుందో నీవే ఆలోచించాయి. నన్ను నేను ఆలోచించేస్తున్నా, మిమ్మల్ని మీరు ఆలోచన చేయండి. మనందరికీ ఉద్దేశం, దేవుని యొక్క నిత్య సంకల్పం మనందరూ కూడా యేసు ప్రభు లాంటి కుమారులై తనతో ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. అలాంటి పొందాలంటే దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని మారుమనసు పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 1:23 నుంచి చదువుకుంటే, నేను అలా జీవించాను కనుక ఆత్మీయంగా అభివృద్ధి పొందాను, ఆత్మీయంగా సంతోషపడుతున్నాను. మీరు కూడా మారు మనసు పొందండి, ఆత్మీయంగా బలపడండి, ఆత్మీయంగా సంతోషపడండి. ప్రేమైన వాళ్ళరా, మనందరూ కూడా మన జీవితంలో అనినిత్యం ఏదో పొరపాటు చేస్తాం. ఆ పొరపాటుని ఏదో ఒకరోజు వస్తుందని ఆ రోజు కొరకు కాదు, కానీ అనినిత్యం దాని కొరకు పశ్చాత్తాపం పొందాలంటే దుఃఖపడాలి, మనసు మార్చుకోవాలి. వాటిని బట్టి మనం ప్రతిఫలం పొందుతాం. కానీ ఎన్ని చట్టాలు ఈ లోకంలో వచ్చినా, ఎంతమంది మనం ప్రేరేపించినా మన మనసు మారాలి. మన మనసు నొచ్చుకోవాలి. మన మనసు నొచ్చుకున్నప్పుడు మార్పు పొందుతాం. అందుకే యూదులు ఏమయ్యారు?
పేతురు దగ్గరికి వారు రాకముందు ఏమైనా వారి మనసు నొచ్చుకున్నదంట, వారి హృదయంలో పొడవబడిందంట. ఆ మాట ఈరోజు దేవుని గ్రంథం చెప్తుంది, నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే ఒకరోజు నీకేమవుతుందంటే ఇదిగో రెండవ మరణం. ప్రేమను వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచన చేసిన పాఠం ఏంటంటే మనసు మార్చుకోవడం. మనసు మార్చుకోవడంలో మొదటి విషయం ఏంటంటే బాప్తిసం పొందకముందే మనసు మార్చుకోవాలి. ఆయన ఎవరు చెప్తున్నారంటే యోహాను చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. అలా మారు మనసు పొందితే ఏం జరుగుతుందంటే పరలోకంలో దేవుడు సంతోషపడతాడు. మరి ఆ మారు మనసు ఎలా ఉండాలంటే జనులకు ప్రజలైన మనకు చెప్పాడు, మీరు 2 అంగీలు కలుగుంటే మరొకరికి 1 అంగీ ఇవ్వండి, మీరు ఆహారం సమృద్ధిగా కలుగుంటే మీ ఆహారం ఇతరులకు పంచండి. మరి పరిపాలకులు చెప్తున్నాడు, మీరు అక్రమంగా ఏది వారి దగ్గర వసూలు చేయొద్దు, జనాల దగ్గర. మరి ఈ రక్షక పట్లలో ఇక సైనిక వ్యవస్థకు చెప్తున్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిపైన అపనింద వేయకూడదు, మీ జీతంతో తృప్తి పడండి. మరి మీరు మారు మనసు పొందారంటే దానికి తగిన ఫలితం ఉండాలి. ఆ ఫలితం ఎలా అంటే మారు మనసు పొందితే దేవుని వైపు తిరుగుతావు, దేవుని వైపు తిరిగితే నువ్వు ఫలితం ఫలిస్తావు. మరి మారు మనసు ఎప్పుడు అవసరమా అని అంటే క్రైస్తవునికి జీవితంలో ప్రారంభం నుంచి ఈ భూమి మీద ఈ గుడారం నశించే వరకు కూడా నువ్వు మారు మనసు అవసరమే. గారడి సీమాను బాప్తిసం పొంది దేవుని రాజ్యంలో జన్మించాడు. అయినా కూడా తన దురాలోచనలో తన యొక్క జీవితాన్ని బట్టి మరి దురాలోచన అయినా ఆ కోరికను కోరాడు. తను బట్టి ఏం చేయాలంటే మారు మనసు పొందాలని అపోస్తలులు హెచ్చరిక చేశారు. మరి క్రైస్తవ సంఘానికి ఏర్పడిన కొరింథీ సంఘానికి తన యొక్క భక్తుడైన పౌలు గారు తెలియజేస్తాడు, ఓ కొరింథీ సంఘమా, మీరు మారు మనసు పొందండి, మీరు దుఃఖపడ్డారని నేను సంతోషించను, మీరు చేసిన నా పత్రిక వల్ల మీరు బాధపడ్డారని నేను బాధపడ్డాను, మీరు దుఃఖపడి మారు మనసు పొందితే నేను సంతోషిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి కొలసీ సంఘానికి చెప్పాడు, కొలసీలారా మీరు అనునిత్యం మారు మనసు పొందండి. ఒకప్పుడు మీరు వీటిని విసర్జించిన వారే, వీటిని చంపివేసుకున్న వారే, అయితే మరలా మీ జీవితంలో అనునిత్యం కోపం వస్తుంది, అనునిత్యం అసూయ వస్తుంది, అనునిత్యం మీరు బూతులు మాట్లాడతారు. వీటి నిమిత్తం మీరు ఏం చేయాలంటే అనునిత్యం మారు మనసు పొందాలి. అయితే ఇలా మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. మనకి ఎగ్జాంపుల్గా ఏశావు చూపించాడు. ఏశావు తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు, అప్పుడు నిర్లక్ష్యం చేశాడు, అశ్రద్ధ చేశాడు. మళ్ళా తర్వాత తను కనుగొని ఎతికేటప్పటికి శ్రద్ధగా ఎతికాడంట, అప్పటికి అవకాశం లేదు, కోల్పోయాడు. ఈరోజు మన యొద్దకు వచ్చింది. ఈరోజు 2024 జూన్ మాసం 4వ ఆదివారం మనం కూడున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అని. ఈ అవకాశంలో మనం మారు మనసు పొందితే దేవుడు సంతోషపడతాడు, మన పరలోకంలో దేవుడితో నిత్యం ఆనందపడతాము. అలాంటి కోరికే మనం ఏర్పాటు చేశాడు. అలాగే మన దీర్ఘ శాంతంతో దేవుడు ఉన్నాడు. ఆ దీర్ఘ శాంతాన్ని మనం ఆయన యొక్క సహనాన్ని మనం బాధ పెట్టకూడదు. మనందరం దేవుడు మనలో ఏమన్నాయంటే ఎవరు నశించాలని దేవుడికి ఇష్టం లేదు కనుక మనందరూ కూడా మారు మనసు పొంది దేవుని కుమారులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అలా బ్రతకడానికి నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ఇప్పటి వరకు నాతో కలిసి ఆలోచన చేసిన అందరూ కూడా ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.